హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ పోలో ఓక్స్ వ్యాగన్ పోలో. ఇది 12 మోడలు, కొత్త టైర్లు ఉన్నాయి. నిన్న షార్ట్ పెట్టినాం, నిన్న ఫుల్ వీడియో పెడదాం అనుకున్నా, పెట్టలేదు. బండి ఇంజన్ నుంచి ఎక్సలెంట్ ఉంది, ఇంటీరియర్ నుంచి చాలా బాగుంది, ఎక్స్టీరియర్ నుంచి కూడా బాగుంది. ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇప్పటికిప్పుడు ఏం నీడ్ లేదు. లెదర్ సీట్స్ అన్నీ ఉన్నాయి. బండి అవుట్ సైడు పోలో ఎట్లా అంటే, పోలో ఫోర్డ్ ఫిగో ఎట్లా అంటే రేటింగ్ కార్స్. మీకు ఎప్పుడైనా ఓవర్ స్పీడ్లో బయట గాలి లోపలికి రాదు. 100 దాటినాక కూడా టైర్ సైజ్ తక్కువైనా కూడా భూమి మీద పట్టుకొని పోతుంది కారు. సో ఇట్లాంటి ఫీచర్స్ ఉండే కార్ ఇది. సో ఎక్సలెంట్ ఉంది, చూసుకోండి. గ్లాసులు ఏవి చేంజ్ కాలేదు, బండి ఏం చేంజ్ కాలేదు. కారు కొన్నప్పటి గ్లాసులు. ఇది 11 మోడల్ 12 రిజిస్ట్రేషన్, 11 ఉన్నాయి అద్దాల మీద. సో బండి అయితే ద బెస్ట్ ఉంది, నీడు. సో ఆలోచించండి, సిద్దిపేటకు వచ్చి కారు టెస్ట్ డ్రైవ్ చేసుకొని తీసుకోండి. శుక్రవారం ఈరోజు ఎండ గట్టిగా ఊపుతుంది, ఇంకా ఇయ్యాటి నుంచో 10-15 రోజులు ఊపుతుంది కాబట్టి మీరు జస్ట్ డెస్టినేషన్ చేసుకోండి. సో బండి అది కూడా ఉంది, ఫిగో. అన్నయ్య వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు వయా కొమరవెల్లి మల్లన్న. మా పేరు మీద మల్లన్న స్వామి కాడు వేరు, బొట్టు ఆయన తీరు ఎంత పడ్డది మా చెట్టు కింద. అట్లా కూడా మాకు పుణ్యమే వచ్చింది. సో ఏసీ ఇస్తే చిల్డ్ ఉంది. ఏసీ అన్ని బళ్ళలో చిల్డ్ ఉందండి. ఇలా అప్పుడు గుంటవేనా ఇవ్వలే వాడు మట్టి పోయి చూసిన వాళ్ళు కుడిపక్క పోయి ఎడమ పక్క తిరుగుతారు, కుడిపక్క పోయి ఎడమ పక్క తిరుగుతారు. మట్టి పోయించాలి కొద్దిగా. బండి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఇది నిన్న ఆల్రెడీ చూసిన నేను. బండి నంబర్ ఉన్నది. మనం మెకానిక్ అయినా ఎవరైనా టెస్ట్ డ్రైవ్ చేసేది, ఎందుకంటే క్లచ్ బ్రేక్ ఫంక్షన్ ఫస్ట్ నీడు. బ్రేక్ వస్తుందా లేదా, క్లచ్ పనిచేస్తుందా లేదా అనేది. ఎందుకంటే గేర్లు మార్చడానికి ఇప్పుడు అన్న ఈ పక్క తిప్ప అక్క పక్క తిప్పిన హైదరాబాద్ నుంచి వచ్చిండు. తెలివైన ఇలా మట్టి పోపిస్తా, కంకర పోయిస్తా. కానీ ఇది మరి రాజు రహదారి కదా, మళ్ళీ మనం లేలు పెట్టచ్చా అని ఆలోచన చేస్తున్నా. సేమ్ చాలా జాగ్రత్తగా టర్న్ కావాలి ఎప్పుడైనా హైవేలు ఎక్కేటప్పుడు. చూడండి, బస్ లాగా వస్తున్నాయి. ఇది రాజధాని, దాని వెనకాల సూపర్ లగ్జరీ, 2 నాన్ స్టాపే. ఎడిపోతుంది ఇది అయితే మియాపూర్ డైరెక్ట్ పోతుంది బస్సు. ఇదేమో దానికి పేరే లేదు, పేరు జేబిఎస్ పోతుంది, జేబిఎస్. సో బండి అయితే చూడండి, ఇది చాలా బాగుంది. ఇది అయితే మీకు పోలో డీజిల్ బండి, మంచి యావరేజ్ ఉంటుంది. ఇంతకుముందు ఇబ్రాహిం నగర్ షిఫ్ట్ పట్టుకొని ఇప్పుడు ఇటు సిద్దిపేట పోదాం, తెలంగాణ చౌరస్తాకు. సో చూడండి, షిఫ్ట్ వస్తుంది, షిఫ్ట్ సిల్వర్ కలర్ షిఫ్ట్. ఏందంటే మీకు ఇవాళ రిలీజ్ అయిన చాలా కార్ల లైట్ వెయిట్, ఒక వోక్స్ వ్యాగన్స్ కూడా తప్ప మిగతా కార్లన్నీ కూడా లైట్ వెయిటే ఉంటాయండి. అయితే ఇప్పుడు మనకు సినిమా హీరోలు గడ్డాలు పెట్టుకొని కనబడతారు, మీసాలు పెట్టుకొని కనబడతారు, జుంపాలు అంటే ఆడోళ్ళ లెక్క, వెనకటి ఆడోళ్ళ లెక్క వెనకటి ఆడోళ్ళ లెక్క ఎంటికలు పెంచుకొని కనబడతారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైలు. అయితే అట్లా కనబడితే మనోడు కాదా అన్నట్టు కాదు. ఇప్పుడు మనకు మారుతియే మనం వాడుతున్నాం, మరి వోక్స్ వ్యాగన్ వెంటో అంటే ఆ గడ్డం పోతుల కోసం ఏడిపోతామని. ఇది చూడు ఎక్సెట్, ఆ గడ్డం పోతుల కోసం ఏడిపోతాం అనేది కూడా చిన్న నీడు. సో ఆలోచించండి, బ్రాండ్స్ అనేటివి అట్లా ఉంటాయి. మీకు ఎప్పుడైనా కూడా ఎంతటోళ్ళైనా అంటే కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఇవాళ కూడా మనం ఏమైనా నిమ్మకాయ తిప్పుతాం. వెనకట యుద్ధాన్ని పోయేటప్పుడు సంబంధించిన వాహనం అంటే గుర్రాలకు వాటికి వీటికి కాళ్ళ డెక్కల కోసం వాడేది, ఎట్లా కాళ్ళ డెక్కల కోసం వాడేది, దాన్ని అలవాటుగా మార్చుకున్నాం మనం. చూసిర్రి, సేమ్ 80 స్పీడ్ పోతుంది, వైబ్రేట్ లేదు. ఇంకేమైనా స్పీడ్ తక్కువ అంటే దొక్కుతాయి, సమ్మని దొక్కుతాం అంతే 100. అయితే నాకు ముందట రోడ్డు దొరకడం ఇంపార్టెంట్. ఈ తొక్కుడు నేనైనా దొక్కుతా, ఎవరైనా దొక్కుతారు. కాలుతో ఎక్సలెంట్ తొక్కుడు ఏం పెద్ద పని కాదు, కానీ ముందట వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా. ఇప్పుడు హార్వెస్టర్ ఈ అద్దం మీకు కనబడతలేదు, మొత్తం వాటర్ డ్రాప్ అయింది. అది ముందట హార్వెస్టర్ దిక్కువ అంటే వడ్లు దిక్కువ అంటే, ఇదే హార్వెస్టర్ ఇవే వడ్లు పోతుంది, కంపెనీలు వేరువేరుగా అంతే. సో రోడ్డు మళ్ళీ నాకు డైరెక్ట్ 70కి పడిపోయింది. అది కూడా చక్క చెత్తగా తిప్పుతేనే, లేకుంటే 40 పోవాలాడ. లేకుంటే బండిని ఎంత స్పీడ్ అయినా నేను నడపగలుగుతా. మీరు ఆలోచించుకోర్రి, మంచి ధరలా ఇస్తున్నాం మనం ఢిల్లీ కార్స్ తెలంగాణ నుంచి. మీకు ఎండాకాలమే ప్రతి దానికి నేర్పరి. నేను చిన్నప్పుడైతే ఈత నేర్చుకునేది. మేము మంది బాయిల కాడ పోయి మామిడికాయలు ఎత్తుకొచ్చేది, కొబ్బరికాయలు ఎత్తుకొచ్చేది, తాటి ముంజలు ఎత్తుకొచ్చేది, ఈదులు ఎత్తుకొచ్చేది. రకరకాల అవకాశం ఒకటి ఎండాకాలమే ఇస్తుంది. సో మీరు అయితే డ్రైవింగ్ స్కిల్ ఉంటే పొరాలో నేర్పిరి.
ఇది 5వ వీడియో, నేను సేమ్ టు సేమ్ చెప్తున్నా, చూసుకోండి. ఏదైనా ఒకటి కొత్తది నేర్చుకోవాలి సమ్మర్లో. రామాయణము అని 10th క్లాస్ ఊపవచ్చకం అని ఒకటి ఉంటుంది. గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దేవదేవుడు కేసీఆర్ ఆ బారిస్టర్ పార్వతీశం అనేది ఒకప్పుడు మన ఇంట్లో మనిషి వాడని ఇంట్లోకి దెంకపోతారు అనుకో బతుకు తెరువుకు. బారిస్టర్ పార్వతీశం ఎవరో తెలియకుండా ఎట్లా దెంకపోయిండు అనేది 10వ తరగతి పిల్లోడు ఎట్లా సంపాదించుకోవాలి పైసలు అనే దాని మీద ఒక బుక్ రెడీ చేసిరు అప్పుడు. ఆ కాలంలో ఎవరు తయారు చేసిన వాళ్ళు అంటే 1956 నుంచి 70 వరకు ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక జాతుల్లో, అది మీకు ఎరికే, నేను చెప్పకూడదు అది. సో దానికి కేసీఆర్ విరుద్ధంగా రామాయణం, రాముని నిజ జీవితం చరిత్రం, భార్యాభర్తలు ఎట్లా కలిసి ఉండాలి, అన్నదమ్ములు ఎట్లా కలిసి ఉండాలి, తండ్రికి ఎట్లా కొడుకులు భయపడాలి అనేది 10th క్లాస్లో రామాయణం ఉంటుందని పుస్తకం రచించిండు. సో ఈ సమ్మర్లో మామ చెప్పిన కదా తారో లెక్కన అంతే అని నంబర్ మళ్ళీ ఐడి చేసిన 9999 నంబర్ 94 ఉన్నాయి, కానీ ఈ వీడియోలో కనబడదు, నేను అట్లా ఐడి చేసిన. సో అట్లా మీరు సమ్మర్ని ఆదర్శవంతంగా తీసుకోవాలి, అవకాశంగా తీసుకొని మనం సక్సెస్ కావాలి. చూడండి బండి అయితే సూపర్ ఉంది, మీకైతే గ్రేట్ కార్. ఇది ఎందుకు గ్రేట్ కార్ అంటే ధర తక్కువలో గ్రేట్ కారు. ఎందుకు గ్రేట్ కార్ అంటే ఇప్పుడు మనం వాడు కొత్త బంగారు లాగంలో చెప్తాడు, డైరెక్టర్ చెప్పిస్తాడు, ఆయన శేఖర్ కమలోనే ఎవరో. సో అది ఎట్లుంటుంది అంటే మనకు 18 ఏళ్ళప్పుడు బగ్గ అందమైన అమ్మాయి కావాలి, 22 ఏళ్ళప్పుడు మంచి కుటుంబం నుంచి కావాలి, 27 ఏళ్ళు వస్తే 30 ఏళ్ళు వస్తే యువతైనా పర్వాలేదు, ఏ కులమైనా పర్వాలేదు, 35 వస్తే మనిషి అయితే పర్వాలేదు, ఆడపిల్ల అయితే పర్వాలేదు, ఆడది కాకున్నా పర్లేదు, బట్టలు వేసుకుంటే చాలా అనే కాడికి వస్తుంది వయసు మీద పడుతుంటే. కార్లు కూడా అంతే, డబ్బు మన దగ్గర తక్కువ ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్ కొనుక్కుంటాం, 2.5 లక్షల రూపాయలకు ఎల్ల తీసుకుంటాం. ఉండాలి మినిస్టర్ గారి క్యాబినెట్లో తిరగాలి కార్లు అని మనకు కూడా ఉంటుంది, కాకపోతే అట్లా కాదు కదా. మన దగ్గర ఉన్న డబ్బు మనం పోయే పనిని బట్టి కూడా దాన్ని బేస్ చేసుకొని ఈ 2.5 లక్షలకి ఈ పోలో చాలా గ్రేట్ అన్నట్టే. మీకు దీనిలో ఏముండదు, చాలా నంబర్ వన్ ఉంటుంది, మంచి మెకానిక్. కానీ ఇది వరకు కారు వాడిన వాళ్ళే వాడితే మీకు అవగాహన వస్తుంది. అట్లా ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నా, ఇదివరకు చెప్పినా, మనం కాదు ఎవరైనా కారు కొన్నాడు అంటే అది ఖతం అన్నట్టే, పైసలు మళ్ళీ అమ్మితే అట్లా వస్తుంది ఇట్లా వస్తుంది అనే సిద్ధాంతం కాదు. ఇది రోడ్డు మీద గాలిపటం, నీటి బుడుగా, నీటి ప్రవాహం, కాళేశ్వరం నీళ్ళు పోతా అంటే ఆడ ఇప్పుడు ఎండాకాలం బీఆర్ఎస్ ఇష్టపెట్టేది, ఇప్పుడు ఇష్టపెట్టలేరు. సో వాళ్ళు నీళ్లు బుజ్జను పోసినప్పుడు బుడుగ వస్తుంది కదా, జీవితం కూడా అంతే, కార్లు కూడా అంతే. రోడ్ ఎక్కితే ఎంత పెద్ద తోపైనా, ఎంత పెద్ద కొత్త డ్రైవర్ అయినా, ఎక్స్పర్ట్ డ్రైవర్ అయినా తగిలేదాకా తెలియదు ముచ్చట, ఎందుకంటే అవతలోడు ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కారు పర్చేజ్ చేసుకోవాలి. సో 2.5 లక్షలకు కొనుక్కుంటాం, మీ ఇంట్లో చేయి సాప్ అవుతుంది, పోలో బ్రాండ్ ఉంటుంది. కాకపోతే 2.5 లక్షల రూపాయలు మనీ మీకు బ్యాంక్లో వేసినాం లేకుంటే పోయినాయి అంటే జిమ్మదారి ఉన్నప్పుడే, మన దగ్గర కాదు ఎక్కడైనా, కొత్త కారు కొనండి, గంట తర్వాత అమ్మండి, కనీసం 3 లక్షల రూపాయలు డౌన్ అవుతుంది. సో అట్లుంటుంది కారు ముచ్చట. కాకపోతే మార్కెట్లో మీరు మార్కెటింగ్ చేసిన ఇప్పుడు కాలేజీలలో, ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన ఇంటర్మీడియట్ పిల్లల్ని జాయిన్ చేసుకోవడానికి ఇంటర్ కాలేజీలు తిరుగుతూ ఉంటారు. కాన్వర్సింగ్ చేసేటప్పుడు ఆ జూనియర్ లెక్చరర్లను రోజు కార్ ఇచ్చి తిప్పుతూ ఉంటారు. కార్కి 600 ఇస్తారు. మీరు జూనియర్ లెక్చరరా 2 లక్షలు పెట్టి కారు కొనుక్కొని రోజు 600 రూపాయలు బిల్లు అలానే రాసుకోరు, ఏమవుతుంది? అట్లాంటిది ఏదైనా ఒకటి చేసుకోవచ్చు. సో సమ్మర్ సీజన్లో మీకు చాలా ఫ్యూచర్స్ ఉంటాయి కాబట్టి, ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆపర్చునిటీ అయితే ఉంటాయి కాబట్టి దాన్ని చేసుకోండి. సో నేనేందంటే నా ఆలోచన ప్రకారం మనం వెహికల్స్ స్టార్ట్ చేసినాం, ఇదే ఒక లైఫ్ స్టైల్ లాగా అయిపోతుంది, ముందుకు వెళ్తుంది. కాకపోతే కొన్నోళ్ళని సాటిస్ఫై అయితే చేస్తున్నాం. కొన్నిసార్లు ఎన్ఓసి ఇప్పుడు 2020ది ఇప్పుడు ఢిల్లీలో నెల కింద ఆమ్ ఆద్మీ పార్టీ ఉండే, దానికి 4 ఎంపీలు ఉండే, చిట్టికేస్తే కథమయ్యారండి. ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుపోయి బీజేపీలో విలీనం చేశారు. ఇవాళ శుక్రవారం, నిన్న బేస్తారం రాత్రి ఎక్కడైతే ఈవీఎం మిషన్ దాచిపెడతారో ఆడికి బెంగాల్ దీది మమతా బెనర్జీ టక్కని తుచ్చుకపోయి ఆడ రైతు ధర్నా చేసింది. ప్రతి ఒక్కరికి అవసరం బెంగాల్ ఎలక్షన్, ఎందుకంటే ఇవాళ మనం చూసే గడియారం కూడా భారత కాలమానం బెంగాల్ నుంచే, కలకత్తా నుంచే మనకు ఐడెంటిఫై అవుతుంది. బ్రిటిష్ రాజులు కలకత్తా వచ్చారు మొట్టమొదటి, కలకత్తా నుంచి లార్డ్ విలియం బెంటిక్ అంటే ఎవరైనా కూడా అక్కడ నుంచే వాళ్ళు చేశారు. కాబట్టి బెంగాల్ ఒకసారి భారతమాత అంటే బీజేపీ ఒకసారి రావడం అవసరం. బెంగాల్లో ఆంజనేయుడు ఒకసారి చందనం బొట్టు పెట్టడం అవసరం. ఒక్కసారి పెడితే ఇన్కమ్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇన్కాన్ని ఉత్తరప్రదేశ్ తింటుంది, దోసుకుంటుంది, ఘోరంగా దోసుకుంటుంది. మనం ఇక్కడ కార్ రిజిస్ట్రేషన్ చేస్తే ఒక లక్షకు 18,000 కడుతున్నాం, 15 లక్షల పైన. అక్కడ ఉత్తరప్రదేశ్ వాడు 14,000 కడుతున్నాం, 1,40,000 కడుతున్నాం, మనం 230 కడుతున్నాం కొత్త ట్యాక్స్. మనం జిఎస్టీలు ఘోరంగా కడుతున్నాం. వాళ్ళకు పంటలు లేకున్నా పైసలు మన కాడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి.
మన గవర్నమెంట్ అట్లున్నది. మనం పెట్రోల్ ధర 6 రూపాయలు ఎక్కువ, వాళ్ళకి 6 రూపాయలు తక్కువ. ఏం పాపం ఇది. సో అట్లనే ఒక్కసారి బెంగాల్ మనకైతే బీజేపీ టేక్ ఓవర్ చేసుకుంటుంది. సో అది కావాలని 6వ తారీఖు అయితే మందు డబ్బా, చికెన్ ముక్క, మటన్ ముక్క అన్నీ పెట్టుకొని టీవీ కానీ రిజల్ట్ కార్డ్ అయితే కూర్చుంటున్నాం. ఇక్కడ కూడా తమిళనాడు ఏదొచ్చినా తమిళనాడు మనది, మన దక్షిణ భారతదేశం. ఆడ ఏదొచ్చినా మనం ఇండివిజువల్గా ఎట్లా బతాం. కానీ వెస్ట్ బెంగాల్ ఒక్కసారి మనకు రావాలి. బరెక్ తానం పోపించిన, షార్ట్ పెట్టిన. సో ఆలోచించుకోండి, మంచి తక్కువ ప్రైజ్లు ఇస్తాం. బండ్లు కూడా కంటిన్యూ రష్ ఉంటున్నారు. ఒక్క 4 రోజులు అయితే దీనికి ఫుల్ అయిపోతుంది. ఆకు ఇడిచింది అంటే కొత్తగా మళ్ళీ బట్టలు వేసుకుంటుంది. సో ఆకు కొత్త చర్మం వచ్చిందంటే చూసినాం కదా. మంచి స్పీడే కొట్టిన, 10 నిమిషాలు డ్రైవ్ చేసిన, మంచి మైలేజ్ అవుతుంది. పోయేటప్పుడు 12 లీటర్లు అన్నది, ఇది 100 వస్తుంది ఇంకా. ఎందుకంటే పోలోలు, వోక్స్ వ్యాగన్ ఏమియోలు నాకు అనుభవం. ఏమియో పోలో ఎక్సలెంట్ ఉంటుంది, కానీ ఇందులో టాప్ మోడలు కొద్దిగా మైలేజ్ రాదు, దెబ్బదేం కాదు తెలియదు. సో అదే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. టేస్ట్ వీలేదు అచ్చా అన్నవేండా. థ్యాంక్ యూ. ఆలోచించుకోండి. 2.5 లక్షలు అంటున్నాడు, 2 లక్షలకు ఇటాట్ ఇచ్చేస్తారు బండి. ఇలాంతా కూడా మండల చిన్న కూడరా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో ఇది కూడా ఉంది మంచి ప్రైజ్లో, అది కూడా ఉంది మంచి ప్రైజ్లో. ఎస్ప్రెస్సో అది కూడా ఉంది మంచి ప్రైజ్లో. అదైతే 30 మైలేజ్ వస్తాయండి, 30 మైలేజ్ వస్తుంది సిఎన్జిలో. ఏ సెంటరా కంప్రెసర్ అది ఆ మారుతిలో, ఆల్టోలో, వ్యాగనర్లో కంప్రెసర్ బీభత్సమైన మైలేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ.